నమస్తే అండి. నా పేరు సందీప్ కుమార్. నేను ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నా. మా సమస్య ఏంటంటే మేము 1983లో మా పేరెంట్స్‌తో పాటు ఉన్న ప్లాట్ ఓనర్స్, ఇప్పుడు ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరూ సేల్ డీడ్ ద్వారా 1983 నుంచి 84, 85లో రిజిస్ట్రేషన్స్ జరిగినాయండి. అంటే గత 40 సంవత్సరాల ముందు ఇవన్నీ మాకు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇదంతా బాగుంది అన్న సమయంలో 1996లో ఒక జాయింట్ కలెక్టర్ గారు ఇది ప్రభుత్వ భూమి అని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్‌ని మేము అసోసియేషన్ ద్వారా ఛాలెంజ్ చేయడం జరిగిందండి. ఛాలెంజ్ చేసిన తర్వాత మేము మా ఫేవర్‌లో 3 ఫేవరబుల్ జడ్జిమెంట్స్ మాకొచ్చాయండి. అంటే జాయింట్ కలెక్టర్ చేసిన ఆరోపణ రాంగ్ అని చెప్పి మాకు ఫేవర్‌లో 3 ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత మళ్ళీ 4th టైం కూడా గవర్నమెంట్ అప్పీల్‌కెళ్ళింది. ఓకే. ఆ అప్పీల్‌ని మేము గౌరవించి మేము అబాయిడ్ చేసి మేము 3800 మంది ప్లాట్ ఓనర్స్ మేము కోర్ట్‌ని ఫాలో అవుతున్నామండి. మాకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది అనే దాంట్లో మేము వెయిట్ చేస్తున్నాము. ప్రతి హియరింగ్‌కి మేము వెళ్తున్నాము, చూస్తున్నాము. మీన్‌వైల్ ఏమైందంటే ఈ 4th టైం అప్పీల్ జరిగినప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఇది స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. స్టేటస్ కో అంటే దాని అర్థం ఏంటంటే నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు అంటిల్ ద ఫైనల్ జడ్జిమెంట్ కమ్స్. మా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు నేచర్ ఆఫ్ ది ల్యాండ్ ఎట్లా ఉందో అట్లనే ఉండాలి, దాన్ని చేంజ్ చేయకూడదు అని 2012లో అప్పీల్‌కి వెళ్ళడం జరిగింది. 2012 నుంచి ఈ రోజు వరకు అది స్టేటస్ కోలోనే ఉందండి. మరి 10 ఏళ్ల తర్వాత మాకు మళ్ళీ ఫైనల్ హియరింగ్ అని కోర్టుకు వచ్చింది. మేము చాలా ఆశతోటి ఉన్నాము. మీన్‌వైల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే థర్డ్ పార్టీ అసలు ఈ ప్లాట్ ఓనర్స్, రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్స్‌కి సంబంధం లేని వాళ్ళు, అటు గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది కానీ గవర్నమెంట్‌కి సంబంధం లేని వాళ్ళు వచ్చేసి ఒక 700 ఇల్లులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. గతంలో కూడా కోవిడ్ టైంలో కూడా ఇట్లనే మేమందరం అక్కడికి వెళ్ళకపోవడం వల్ల అట్లా జరిగినప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే 13/5/2023లో ఆల్రెడీ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడికి డిమాలిషింగ్ చేశారు. 250 ఇల్లులు ఓవర్ నైట్ అక్కడ కూల్చడం జరిగింది. అయితే మళ్ళీ ఈ గ్యాప్లో ఏమవుతుందంటే ఇప్పుడు మేము ఇక్కడ కోర్టులో బిజీ ఉన్నాము, కోర్టుని అబాయిడ్ చేసి మేము ఫాలో అవుతున్నాం, ఎప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని. కానీ ఈ గ్యాప్లో అక్కడ లోకల్ లీడర్సు, అక్కడ ఉన్న వాళ్ళ అధికారులు, లోకల్ అధికారులు వీళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి అక్కడ ఏం జరుగుతుందంటే ఇంకొక 700 ఇల్లులు మళ్ళీ నోటరీ ద్వారా వచ్చేసినాయి. నోటరీ ద్వారా వాళ్ళు లోకల్ లీడర్స్ అక్కడ అమ్మడం జరుగుతుంది. దానికి లోకల్ స్టేటస్ కో ఉందని తెలిసి, అంటే స్టేటస్ కో అంటే ఎటువంటి చేంజ్ అక్కడ జరగకూడదు అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ లోకల్ అధికారులు రాత్రి రోడ్లు వేయడము, కరెంట్ మీటర్లు సప్లై చేయడము, ఇంటి నెంబర్లు సపరేట్ చేయడము, డ్రైనేజ్ కనెక్షన్స్ వాళ్ళకి ఇవ్వడము, ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఈ ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే గ్రాబర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ పెరిగింది. ఎందుకంటే మాకు కనెక్షన్స్ మీకు దగ్గరుండి స్టేటస్ కో ఉన్నప్పుడు కూడా ఇస్తున్నప్పుడు మాకు ఇంకా వాళ్ళకి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక 700 ఇల్లు ఫామ్ చేయడం జరిగింది. మా బాధ ఏంటంటే మేము గతంలో 3 జడ్జిమెంట్లు గెలిచాము. ఇప్పుడు 4th జడ్జిమెంట్ కూడా మా ఫేవర్లో వస్తుందని మేము ఆశతోటి ఉన్నాము. మరి ఈ ఆశతోటి స్టేటస్ కో మెయింటైన్ చేయమని ప్రభుత్వం చెప్తుంది. మరి దాన్ని లోకల్ అధికారులు పాటించట్లేదు. మరి అక్కడ 700 ఇల్లులు వచ్చేసినాయి. రేపు మేము ఆర్డర్ గెలిస్తే ఆ 700 మంది ఇల్లులతోటి మళ్ళీ మేము రెండో యుద్ధం చేయాల్సి వస్తుంది. మా విన్నపం ఏంటంటే ఇప్పుడున్న సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని దయచేసి మమ్మల్ని కరుణించి మా ప్లాట్లను మాకు ఇప్పటికైనా దయచేసి అక్కడ జరిగే ఎంకరేజ్మెంట్ని ఆపి అక్కడ చేసే చిన్న అధికారులు చేసే తప్పులను సరిదిద్ది మాకు న్యాయం చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా ప్లాట్ ఓనర్స్ 3800 మంది మా రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. దాంట్లో మా ఫాదర్తో పాటు ఒక 500 మంది మరణించారండి. 40 ఏళ్ళ ముందు కొన్నది ఇది, ఇప్పుడు మరణించారు. తక్కిన వాళ్ళు ఆశతోటి ఉన్నారు. చనిపోయిన ఆత్మలు శాంతించడానికైనా మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ.